రిషబ్ పంత్ అతి త్వరలోనే రీ-ఎంట్రీ ఇవ్వనున్నాడు. పూర్తి ఫిట్నెస్ సాధించినట్టుగా సంకేతాలు పంపుతున్నాడు. తాజాగా బెంగళూరులో భారత జట్టుతో కలిసున్నాడు. అంతేగాక ఎన్సీఏ త్రో స్పెషలిస్టులతో చిన్నస్వామి స్టేడియంలో గంటపాటు నెట్స్ లో పంత్ ప్రాక్టీస్ చేశాడు. అనంతరం భారత ఆటగాళ్లతో కలిసి మైదానంలో కబుర్లు చెప్పాడు. ఇక ఐపీఎల్లో పంత్ తిరిగి రీ-ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అతడు ఫిట్నెస్ సాధిస్తాడనే నమ్మకంతో వచ్చే సీజన్లో తమ జట్టు కెప్టెన్ బాధ్యతలు పంత్ తీసుకుంటాడని ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ ప్రకటించింది. అయితే పంత్ వేగంగా కోలుకోవడంతో సెలెక్టర్లకు తలనొప్పిగా మారింది. పంత్ గైర్హాజరీలో వన్డే టెస్టులో కేఎల్ రాహుల్ను ప్రధాన వికెట్ కీపర్గా ఎంపిక చేశారు. టీ20లో ఇషాన్ కిషన్, సంజు శాంసన్, జితేష్ శర్మకు వరుసగా అవకాశాలు ఇస్తూ వచ్చారు. అయితే టీ20 ఫార్మెట్లో రాహుల్కు సెలెక్టర్లకు మొండి చేయి చూపిస్తూ ఆఫ్ఘనిస్తాన్ సిరీస్కు ఎంపిక చేయలేదు. మరోవైపు ఇషాన్ కిషన్ వ్యక్తిగత కారణాలతో దూరమై జట్టుకు అందుబాటులో లేడు. ఈ దశలో జితేష్ శర్మతో సంజు శాంసన్ జట్టులోకొచ్చాడు. కానీ పంత్ తిరిగొస్తే ఈ నలుగురు స్థానాలకు ప్రమాదం ఏర్పడుతుంది. ఏడాది పాటు దూరమైన పంత్ ప్రధాన వికెట్ కీపర్గా టీ20 ప్రపంచ కప్లో చోటు సంపాదిస్తాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బేకప్ కీపర్ స్థానం కోసం రాహుల్, శాంసన్, ఇషాన్, జితేష్ శర్మ పోటీ పడతారని చెప్తున్నారు.